రాజాసాబ్ లో మన ప్రభాస్ అన్న లుక్స్ చూస్తుంటే నా ఫీలింగ్ ఏంటో తెలుసా? మా బుజ్జిగా వచ్చేసాడు. ఇదిగో లుక్స్ గురించి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి రాజాసాబ్ తో సమాధానం ఇస్తాం. ఇంతకీ ప్రభాస్ అన్న డై హార్డ్ ఫ్యాన్స్ మన రెబల్స్ ఎంతమంది చూస్తున్నారమ్మా? ఒకసారి లైక్ కొట్టి అటెండెన్స్ చేసుకోండి. నాకు తెలుసు డార్లింగ్, నీకు కూడా సెలబ్రిటీస్ లా యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మెయింటైన్ చేయాలని ఉందని. అలా చేయాలంటే ఏం చేయాలో నేను చెప్తాను, కానీ నువ్వైతే ఫస్ట్ ఫాలో కొట్టే. ఇప్పుడు యూత్ లో ఉండే కామన్ ప్రాబ్లం యాక్నే. అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి అంటే మనం అడ్డమైన చెత్త అంతా మన బాడీలో పంపిస్తాం అనమాట, అందుకు పింపుల్స్ వస్తాయి అనమాట. అవి రాకుండా ఉండాలంటే మన బాడీలో బ్యాడ్ అండ్ గుడ్ బ్యాక్టీరియా అనే రెండు ఉంటాయి. జంక్ ఫుడ్ ఎక్కువ లోపల తోస్తాం కదా, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగిపోద్ది అనమాట. గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే మీ డైట్ లో కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ యాడ్ చేయాలి. గంజన్నం గానీ, నైట్ నానబెట్టిన చెద్దన్నం ఉంటే చూడండి, ఇలాంటి మీ బాడీలో యాడ్ చేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా కూడా ఇంక్రీజ్ అవుద్ది అనమాట. రెండు బ్యాలెన్స్ అయితే నేను యాక్నే షెడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జిమ్ కి వెళ్ళి చెమట చిందించండి, అప్పుడు మీ బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని షెడ్కి వెళ్ళిపోతాయి. జిమ్ చేశాక మీకు పోస్ట్ వర్కౌట్ గ్లో వస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు ఎన్ని క్రీములు రాసినా గ్లో రాదు, కాబట్టి స్వెట్ ఇట్ అవుట్. ప్రభాస్ అన్నలా నీకు కూడా గ్లోయింగ్ స్కిన్ కావాలంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసి అడ్డమైన ప్రొడక్ట్లన్నీ కొనేసి వాడామనుకో స్కిన్ బేగా షెడ్కి వెళ్ళిపోద్ది అనమాట. అలా కాకుండా నీ డైట్ లో మంచి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి యాడ్ చేసుకున్నావు అనుకో, నీ స్కిన్ దగదగా మెరిసిపోద్ది అనమాట. నేను రాసిన యాంటీ ఏజింగ్ బుక్ లో చాలా వరకు డైట్ రెసిపీస్ అన్ని ఇంక్లూడ్ చేశాను. మన ప్రభాస్ అన్నని ఇన్స్పైర్ అయ్యి బుక్ రాశాను. నీకు కూడా నా క్లయింట్స్ లాగా యంగ్ అండ్ ఫిట్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని ఉందా? అయితే 1-on-1 కోచింగ్ డీటెయిల్స్ కోసం మన వెబ్సైట్ కి రా. గుర్తుపెట్టుకో, స్కిన్ అయినా, హెయిర్ అయినా, బాడీ అయినా ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇయర్స్ పడుతుంది. ఆది పురుషులో మన ప్రభాస్ గారిని చూడండి, ఇప్పుడు చూడండి. ఎంతసేపు ఏ బ్రాండ్ సన్ స్క్రీన్ వాడాలి, ఏ బ్రాండ్ మాయిశ్చరైజర్ వాడాలి అని కాకుండా అడ్డమైన క్లినిక్లకి వెళ్ళి అడ్డమైన ట్రీట్మెంట్లు చేయించుకోకుండా మంచి డైట్ చేసి నీ గట్ హెల్త్ ని బాగా చూసుకున్నావు అనుకో, నీ స్కిన్ కూడా అలా హెల్దీగా ఉంటది అనమాట. ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని.